హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుమిత్రాని చంపబోతూ కార్తిక్కి అడ్డంగా దొరికిపోయిన జోష్న చంప పగలగొట్టిన కార్తిక్. అదేంటి జోష్న సుమిత్రాని చంపడమేంటి? అసలు అలా చంపబోతూ ఉండగా కార్తిక్ ఉన్నట్టుండి అక్కడికి రావడమేంటి? అలా వచ్చి జోష్న చంప పగలగొట్టడమేంటి? అసలు ఇదంతా ఎలా జరుగుంటుంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కార్తిక్ అయితే సుమిత్రకైతే ఫోన్ చేస్తూ ఉంటాడు. కానీ సుమిత్ర అయితే ఫోన్ అయితే అస్సలు ఎత్తదు. ఇక అలా కాల్ మీద కాల్ చేస్తూనే ఉంటాడు. అప్పుడే పారిజాతం, సుమిత్ర నేను నీకు మనిద్దరికి కూడా భోజనం తీసుకువస్తాను అని చెప్పి తనైతే వెళ్తుంది. ఇక అప్పుడే సుమిత్ర అయితే ఫోన్ చూసుకుంటూ ఎన్నిసార్లు చెప్పాలి వీళ్ళకి, ఇప్పటి వరకు మాటలతోనే వేధించేవారు, కానీ ఇప్పుడు ఫోన్లు చేసి కూడా వేధిస్తున్నారు అని అనుకుంటూనే సరే ఒకసారి ఫోన్ ఎత్తదాం అని చెప్పి ఫోన్ అయితే ఎత్తుతుంది. ఏరా ఎన్నిసార్లు చెప్పాలరా, ఎందుకురా అన్నిసార్లు ఫోన్ చేస్తారు? ఇక్కడేమో మేము చాలా బాధల్లో ఉన్నాము, అయినా మీరు మాటలతో వేధిస్తూనే ఉంటారా? ఇక మమ్మల్ని అందరినీ ఒకసారి చంపేయొచ్చు కదా, ఎందుకు ఎన్నిసార్లు గొడవలు అని అంటూ ఉంటుంది. అత్త, నీ మాటలో ఉన్న బాధ నాకు అర్థమయ్యింది. నువ్వు ఎంత బాధలో ఉంటే నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, కానీ ఒక్కసారి నేను చెప్పేది వినత్తా అని అంటూ ఉంటాడు కార్తిక్. ఏం వినాలరా, ఏం చెప్పాలిరా? అసలు ఇంకా జరగాల్సిన ఘోరమంతా కూడా జరిగిపోయింది. ఒక పక్కన మీ మావయ్య ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఏదో ఆ భగవంతుడి దయ వల్ల ఇప్పటి వరకు ఏ అనర్థం జరగలేదు. ఇక మీదట ఏం జరుగుతుందో అని రాత్రి పగలు నిద్ర లేకుండా బాధ భరిస్తున్నాము. ఇప్పుడంతా కూడా ఆ దేవుడి దయ అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అత్త ఏడవద్దత్త, ఈ టైంలోనే నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి. ఇంకెక్కడ ధైర్యం రా, నువ్వు భార్య చేసిన పనికి ధైర్యం అంతా కూడా ఎప్పుడో పోయింది. చివరికి నా భర్త ప్రాణాలే తీయాలని అనుకుంది, కనీసం దాన్ని ఎంత బాగా చూశాను, ఆ విలువ కూడా లేదురా నీ పెళ్ళానికి అని చెప్పి సుమిత్ర అంటూ ఉంటుంది. అది కాదత్తా, జోష్న అసలు మంచిది కాదు అని కార్తిక్ అంటాడు. ఇదేంట్రా, ఇదొక కొత్త డ్రామానా? దీపం మంచిదని రుజువు చేయడం కోసం నా కూతురు చెడ్డదని నువ్వు చెప్తున్నావా? జోష్న మంచిది కాదని జోష్న తల్లికే చెబుతున్నావా అని అంటూ ఉంటుంది సుమిత్ర. నేను చెప్పేది ఒక్కసారి వినత్తా, ఈ ఒక్కసారి నా మాట విని నేను చెప్పినట్టు చెయ్యి. ఇక జీవితంలో ఎప్పుడు కూడా నేను నీకు ఏం చెప్పను అని అంటాడు కార్తిక్. ఇక సుమిత్ర అయితే ఆలోచనలో పడుతుంది. సరే కార్తిక్ ఏం చెప్తామనుకుంటున్నాడో ఒక్కసారి విందాము, సరే చెప్పరా అని అంటూ ఉంటుంది. ఇక కార్తిక్ అయితే ఒక్కరోజు జోష్న ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అని ఒక్కరోజు గమనించేస్తా, జోష్న ఎలాంటిదో నీకే అర్థమైపోతుంది అని కార్తిక్ అయితే చెప్తాడు. సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒక్కరోజు జోష్నాని ఫాలో అవుతాను. నీ గురించి కాదు, జోష్న మంచిదని నిరూపించడం కోసం. జోష్న ఎంత మంచిదో, నీ భార్య ఎంత చెడ్డదో నీకు తెలియాలి కదా, దాన్ని రుజువు చేయడం కోసమైనా నేను జోష్నాని ఫాలో అవుతాను అని చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఇక అప్పుడే అలా వెళుతున్న సుమిత్రకైతే పారిజాతం ఎదురవుతుంది. ఏంటి సుమిత్ర, ఏంటి అంత హడావిడిగా ఉన్నావు? భోజనం తీసుకొచ్చాను పద, క్యాంటీన్లో ఇచ్చేసరికి లేట్ అయిపోయింది అని చెప్పి పారిజాతం అంటూ ఉంటుంది. సరే నిన్నొక విషయం అడుగుతాను, జోష్న ఎక్కడికి వెళ్ళింది అని అడగంగానే ఒక్కసారిగా పారిజాతం అయితే షాక్ అయిపోతుంది. జోష్న జోష్న జోష్నయే చెప్పు అంటుంది సుమిత్ర. జోష్న ఇప్పుడే ఇంటికి వెళ్ళింది, అయ్యో పేపర్స్ కావాలని చెప్పి అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇక వెంటనే సుమిత్ర అయితే ఒక ఆటో తీసుకుని
ఇక రోడ్డు మీద అయితే వెళ్తూ ఉంటుంది. అప్పుడే జోష్న కార్ అయితే ఒక షాప్ దగ్గర అయితే కనబడుతుంది. ఏంటి మా కార్ లాగే ఉంది, ఏ బాబు ఇక్కడ ఆపు అని చెప్పంగానే ఆటో అతనైతే ఆపుతాడు. ఇక ఇటుపక్కనైతే స్వప్న అయితే దాసుని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని చెప్పి హాస్పిటల్ అయితే చూపిస్తుంది. సరే మావయ్య మీరు ఇక్కడే ఉండండి, మందులు తీసుకువస్తాను అని చెప్పి మందులకైతే వెళ్తూ ఉంటుంది. ఇక దాసు అయితే జోష్న షాప్లోకి వెళ్ళడం చూస్తాడు. ఇక జోష్నాని చూడంగానే తనకి కొద్దిగా గతం గుర్తుకు వచ్చినట్లే పరుగు పరుగున జోష్న దగ్గరకైతే వస్తాడు. ఇక అలా దాసుని చూడంగానే జోష్న అయితే షాక్ అయిపోతుంది. ఏంటి వీడు ఇక్కడికి వచ్చాడు, అయినా ఎవరూ లేరేంటి వీడి వెనకాల, వీడొక్కడే వచ్చాడేంటి అని అనుకుంటూ ఉంటుంది. ఏయ్ జోష్న, నాకు నిన్ను చూడంగానే మొత్తం గుర్తుకు వచ్చింది. నువ్వు ఆ ఇంటి వారసురాలివే కాదు, నీ తండ్రిని నేనే అని చెప్తూ దీప ఆ ఇంటి వారసురాలు అని ఒక్కసారిగా చెప్పేస్తాడు. అవును, నువ్వు చెప్తుందంతా నిజమే. నేను ఆ ఇంటి వారసురాలనే కాదు, దీపే ఆ ఇంటి వారసురాలు. కానీ చూస్తున్నావు కదా, దీప మీద నేరానికి నెట్టి ఇప్పుడు దీపని జైల్లో పెట్టాను, అది జీవితాంతం రాదు అని దాసుతో అంటుంది. దీపేంటి జైలుకు వెళ్ళడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు. అవును, నీకు ఇప్పుడే కదా గతం గుర్తుకు వచ్చింది, నేను వేసిన ప్లాన్ ఏంటో నీకు తెలియదు కదా, పోనీలే ఇప్పటికైనా నీకు గతం గుర్తుకు వచ్చింది అని నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆ షాప్లో అయితే అనుకోకుండా ఒక గట్టిగా శబ్దం అయితే అవుతుంది. ఇక మళ్ళీ దాస్ అయితే గతం మర్చిపోతాడు. ఇంకప్పుడే స్వప్న అయితే వెతుక్కుంటూ వస్తుంది. అలా షాప్లో ఉన్న దాసుని చూసి, ఏంటి మావయ్య మళ్ళీ మీరు ఇలాగొచ్చేసారేంటి అని చెప్పి దాసునైతే తీసుకువెళ్తుంది. జోష్నైతే స్వప్న కంట పడదు. ఇక ఈ నిజాన్నంతా విన్న సుమిత్ర అయితే ఒక్కసారిగా కొప్పుకొలిపోతుంది. ఏంటి ఇన్నాళ్ళు నా బిడ్డ అనుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్న జోష్న నా కన్న కూతురు కదా, దీప నా కన్న కూతురా, ఎంత మోసం చేసావే నువ్వు, ఎంత నాటకాలు ఆడావు, చివరికి నా కన్న బిడ్డని జైలుకు పంపించావు కదే, ఉండు నీ పని చెప్తా, నీ సంగతి చూస్తా అని చెప్పి ఇక ఆటోలోనే జోష్న కార్ని అయితే ఫాలో అవుతూ ఉంటుంది. జోష్న అయితే ఇక ఇంటికి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీస్తూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే ఒక పెద్ద కర్ర తీసుకుని వస్తుంది. ఇక అలా వెనకాలే ఉన్న సుమిత్రను చూసి జోష్న అయితే షాక్ అయిపోతుంది. ఏంటమ్మా, ఏంటి నువ్వు హాస్పిటల్లో ఉన్నావు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీకు ఏదైనా అవసరమైతే నేను తీసుకువస్తాను కదా అని అంటూ ఉంటుంది. ఆపవే వగలాడి, ఎప్పటి వరకు ఆడిన నాటకాలు సరిపోవా, ఇంకొత్త నాటకం ఆడుతున్నావా, నాకు నిజమంతా తెలిసిపోయింది, నువ్వు నా కన్న కూతురువే కాదు, దీపే కదా నా కన్న కూతురు అని చెప్పంగానే జోష్న అయితే షాక్ అయిపోతుంది. ఏంటి నిజమెలా తెలిసిందని అనుకుంటున్నావా, నువ్వు దాసుతో మాట్లాడటం అంతా చూశాను, అన్నీ విన్నాను, కార్తిక్ చెప్పింది నిజమే, నువ్వు చాలా నీచురాలివి, నా కన్న కూతురు అని చెప్పి నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఆ దీపని ఎన్నో మాటలన్నాను, నిజానికి ఆ దీప నా కన్న కూతురు, మా ఇంటి వారసురాలు ఆ దీప అని చెప్పంగానే జోష్న తెలిసిపోయిందా, ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికి తెలుస్తుందా, ఏం చెయ్యాలా అని టెన్షన్ పడుతూ ఉన్నాను, లాస్ట్కి నీకు తెలిసింది, సరే నీ మొగుడికి ఎలాంటి గతి పట్టిందో చూసావు కదా, అదే గతి నీకు పట్టిస్తాను, నీ మొగుడిని కేవలం బెడ్ పైన ఉండేలాగే చేశాను, నిన్నైతే ఏకంగా పైకే పంపించేస్తాను, ఆ నేరం కూడా ఆ దీప మీదకే గెంటేస్తాను, ఎలాగ సృష్టిస్తానో తెలుసు కదా, దీప చేసిన పని వల్ల నీ భర్త హాస్పిటల్లో ఉన్నాడని, చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని, నువ్వు మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య చేసుకున్నావని, ఆ నేరాన్ని కూడా ఆ దీప మీదకే నెట్టేస్తాను, తెలుసు కదా నా సంగతి అని చంపబోతూ ఉంటుంది. అప్పుడే వెనక నుండి కార్తిక్ అయితే వచ్చి చంపబోతున్న జోష్నాని గట్టిగా ఒక్కలాగులాగి చంప పగలగొడతాడు.
ఇక సుమిత్ర అయితే చాలా కృంగిపోతుంది. వెంటనే కార్తీక్ దగ్గరికి వస్తుంది. కార్తీక్, నువ్వు చెప్పిందంతా కూడా నిజమే. నేను జోష్నాని ఫాలో అవ్వడం చాలా మంచిదైంది. ఇప్పటికైనా దీని నిజ స్వరూపం ఏంటో బాగా అర్థమయ్యింది అని సుమిత్ర అయితే జోష్న చెంపలు వాయిస్తూ ఉంటుంది. ఆగు మమ్మీ అంటుంది. ఎవరే నీకు మమ్మీ? ఇన్నాళ్ళు ఆడిన నాటకాన్ని ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నావా? ఇక ఇక్కడితో నీ ఆట ముగిసిపోయింది. ఇక పద, నా కూతుర్ని జైలు నుండి బయటకు తీసుకువచ్చి నిన్ను అదే జైలుకు పంపిస్తాను అని సుమిత్ర చెప్తూ ఉంటుంది. ఇదే ఇవాళ సీరియల్ ఎపిసోడ్. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.